the motion. ధన్యవాదాలు అధ్యక్ష. హుందాగా మాట్లాడమన్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. అదే 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 మాట్లాడుతున్నాం మేము అధ్యక్ష. మేమేమి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం, వ్యక్తిగత దోషాలు ఉండవు. దయచేసి ప్రతిపక్షాలని చెప్పింది శ్రద్ధగా వినే అలవాటు చేసుకోమంటున్నాం. ఎందుకంటే మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు, మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు. 1 గంట వరకు మాట్లాడుకోవచ్చు. మీరు గంట మాట్లాడతారా, 2 గంటలు మాట్లాడతారా, మీ ఇష్టం, మీరు మాట్లాడండి. మాకు కూడా పూర్తి అవకాశం ఇవ్వాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు చెప్పిన ఈ స్పీచ్లో నేనేం మాట్లాడాలో సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అందరం సభ్యులమే ఇక్కడ. నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, సంబడీ ఆర్ సుపీరియర్. గవర్నర్ గారు చెప్పిన నిన్న ఈ స్పీచ్లో పారా 4లో అధ్యక్ష చాలా స్పష్టంగా I had spoken about the perilous situation we were in due to misappropriation of all funds in the previous regime. ఇదేమి నేను చెప్పిన పదాలు కాదు, గవర్నర్ గారు చెప్పిన పదాలు. బహుశా గవర్నర్ గారి స్పీచ్ మీరు వినకపోవడం. ఇప్పుడు మీరు మాట్లాడినా దీని మీద మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడినా ఈ పుస్తకం మీద మాట్లాడాలి తప్ప మీ సొంత గురించి మాట్లాడేదే లేదు. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. ఈ గవర్నర్ స్పీచ్ మీద మీరేం మాట్లాడండి, మేమేం మాట్లాడి ఈ పుస్తకం గురించి మాట్లాడాలి తప్ప అది మీరు రాసిచ్చారు, నేను రాయించారు అనేది ఇక్కడ అసందర్భం నేను తెలియజేసిన అధ్యక్ష. ఆ స్పీచ్లో ఆ పదాలు చాలా అధ్యక్ష. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ రాష్ట్రం ఆర్థికంగా, మానవ వనరులుగా, పరిపాలనా అంశంగా, మిగతా అభివృద్ధి అంశంలో ఈ 4 దీనిలో పూర్తిగా వినాశనం అయిందనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అధ్యక్ష. మరి జనరల్గా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, వరదలో, భూకంపాలో, లేదంటే ఇంకేదన్నా ఇవి వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా రావడానికి కొంత సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన విపత్తుల్ని సరి చేసుకునే ప్రభుత్వం నిలబడతాకి మాకు 8 నెలల టైం పట్టిందనే విషయాన్ని మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం కొంత ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎటువంటి మిస్అప్రాప్రియేషన్స్ జరిగినాయి, డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా పరిశీలించి వీటన్నిటిని ట్రాక్లో పెట్టుకోవడానికి దాదాపుగా 8 నెలలు పట్టిందంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువంటి డ్యామేజ్ చేసిందనేది మరి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా గవర్నర్ గారి స్పీచ్లో ఉన్న విషయాన్ని నేను దాన్ని రీట్రేట్ చేస్తున్నాను తప్ప కొత్తగా నేనేం చెప్పలేదు అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం దీన్ని సరిచేసే విషయంగా మేము సూపర్ 6 అనే ఒక ప్రోగ్రాం తేవడం జరిగింది. అలాగే పోవర్టీని ఎలిమినేట్ చేసే విషయంలో పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేయడం, 3 నెలలు ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యోగస్తులకి పిఆర్సీ ఏరియాస్ ఇచ్చినట్టు ప్రజలకు కూడా పెన్షన్ ఏరియాస్ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఇది ఒకటే అధ్యక్ష. దానికైతే మేము గర్వంగా ఈ పెన్షన్ని ఇచ్చి పేదవాడి కళ్ళలో ఆనందం చూసామనే తృప్తితో మాకుంది అధ్యక్ష. రెండో అంశం విద్య అధ్యక్ష. సమాజం బాగుపడాలంటే విద్య ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే విధానాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని విద్యా వ్యవస్థని పూర్తిగా దాన్ని ఏం చేశారనేది దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు వరకు కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. దానిలో కూర్చోబెట్టినా కూడా అసలు ఈ వ్యవస్థ ఎలా కరెక్ట్ చేయాలని తెలియని పరిస్థితుల్లో డ్యామేజ్ ఉంది అధ్యక్ష. అది కావాలంటే ఇక్కడ మనకి మరి ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు కూడా, తోటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళన్నా ఈ విషయం స్పష్టంగా చెప్తారు అధ్యక్ష. మరి నాడు నేడు పేరుతో రంగులు వేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రంగులేయడానికి దాదాపుగా 4,000 కోట్లు మరి జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. ఇందుట్లో నేనేమి మీరు ఏం కామెంట్ చేశారు నేను అది పట్టించుకోను. ఇవన్నీ వాస్తవాలు, దే ఆర్ ఆన్ రికార్డులు లేని అన్న మాట్లాడితే ఖచ్చితంగా యూ హోల్డ్ మీ. రికార్డులో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను. వైట్ పేపర్ రిలీజ్ చేసాం గతంలో. ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఉంది. అది కావాలంటే మీకు వైట్ పేపర్ కాపీ మళ్ళీ నేను ఇస్తాను ఈ సభ్యులు ఆ రోజు లేని పక్షంలో. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ పోలవరం తీసుకోండి,
ప్రాజెక్టులు తీసుకోండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ లీస్ట్గా వచ్చిన ఈ పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోలవరం కానీ అటు హెచ్ఎల్ఎస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్లో పెడతాకి ఆర్థికంగా మేము గత 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో 24,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు, ఇది సిఏజీ చెప్పారు.